2025 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది? గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? మరి భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా లేదా? గ్రహణం నియమాలు పాటించాలా లేదా? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? లేదా పాటించనవసరం లేదా? అనే విశేష పూర్తి వివరాలతో మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే 2025 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అనేవి అమావాస్య రోజున ఏర్పడతాయి. చంద్రగ్రహణాలు అనేవి పౌర్ణమి రోజున ఏర్పడతాయి. అయితే సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి 14వ తారీఖు శుక్రవారంతో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. చంద్రునికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. కనుక దీనిని చంద్రగ్రహణం అని అంటారు. 2025 సంవత్సరంలో మార్చి 14వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణాన్ని కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. మరి శుక్రవారంతో కూడి వస్తున్న ఈ చంద్రగ్రహణం శుభమా అశుభమా? అంటే ముందుగా అసలు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు మార్చి 14వ తారీఖు 2025 సంవత్సరంలో ఉదయం 9:29 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. సహజంగా చంద్రగ్రహణం అనేది రాత్రి వేళల్లో సంభవిస్తూ ఉంటుంది. కానీ ఈ 2025 సంవత్సరంలో మార్చి 14వ తారీఖున ఏర్పడనున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పగటిపూట సంభవిస్తుందండి. అయితే భారతదేశంలో పగటిపూట చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. మరి గ్రహణమే కనిపించినప్పుడు సూతక కాలం యొక్క నియమాలు అనేవి పాటించనవసరం లేదండి. అంటే చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల గురించి చెప్తున్నాను. మరి గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాలా లేదా? అంటే గ్రహణం అంటే ఎక్కడైనా గ్రహణమే కదండి. ప్రకృతి వల్ల సంభవించే ఈ గ్రహణం యొక్క నియమాలు అనేవి గర్భిణీ స్త్రీలు పాటించాలా అంటే పాటించనవసరం లేదండి. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా. మరి ఇతర దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించాలా అంటే తప్పనిసరిగా పాటించాలండి. మరి ఏ ఏ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందనే విషయం తెలుసుకుందాము. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గ్రహణం యొక్క నియమాలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి బయటికి రాకూడదు. గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు. అది తిన్నా కూడా విషం అవుతుంది. అది పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుంది అనే ఉద్దేశంతో గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెప్తారు. కాబట్టి గ్రహణ సమయానికి ముందుగానే ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ముందుగానే తినాలి. అయితే ఆహారం కూడా తేలికగా జీర్ణమయ్యే విధంగా అటువంటి తేలికైనటువంటి ఆహారం తింటే చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి గదిలోకి గ్రహణం యొక్క రేస్ అనేవి పడకుండా కిటికీల యొక్క కర్టెన్స్ కానీ డోర్స్ కానీ క్లోజ్ చేయాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దేవుని స్తోత్రాలు వినడం లేదా లలిత సహస్రనామాన్ని చదవడం లేదా వినడం లాంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి భారతదేశంలో ఈ గ్రహణం యొక్క నియమాలు పాటించాలంటే పాటించనవసరం లేదండి. సూతకాల నియమాలు కానీ గ్రహణం యొక్క నియమాలు పాటించనవసరం లేదు. పట్టు విడుపు సమయాల స్నానాలు కూడా చేయనవసరం లేదు. దేవుని గదిని శుభ్రం చేయనవసరం లేదు. 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి 14వ తారీఖు శుక్రవారం వేళ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదండి. అయినా ఈ రోజు హోలీ పౌర్ణమి అలాగే లక్ష్మీ జయంతి కూడా. మరి ఈ రోజున గ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశంలో మరి పూజ అది చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. అమ్మవారికి చక్కగా పూజ అది చేసుకోవచ్చు. అలాగే హోలీ పౌర్ణమి అంటే ఎన్నో రంగులతో వర్ణాలతో కూడుకున్నటువంటి ఈ పండుగని అందరూ చేసుకోవచ్చు. హోలీ పౌర్ణమి అంటే అందరికీ ఇష్టమేనండి. పిల్లలు పెద్దలు అందరూ ఒక దగ్గర చేరి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున గ్రహణం వలన ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ రోజున అందరూ కూడా హోలీ పౌర్ణమి పండుగను జరుపుకోవచ్చు. శుక్రవారంతో కూడి వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం శుభమా అశుభమా అంటే భారతదేశంలో అసలు గ్రహణమే కనిపించినప్పుడు ఇక శుభమా అశుభమా అనే మాటే లేదండి. కాబట్టి అందరూ కూడా
2025 సంవత్సరంలో ఏర్పడే ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పట్టించుకోనవసరం లేదు.